కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నామంటే మనకు మాడ్యూల్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఓకే, టోటల్గా నాకు పైథాన్ లోపల 82,000 ప్లస్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాం. అంటే ఇక్కడ మాడ్యూల్ నథింగ్ బట్ ఏంటంటే నాకు ఒక యూసేజ్ కోసం, అంటే ఒక పర్టికులర్ వర్క్ కోసం ఒక దాన్ని డెవలప్ చేసిన దాన్ని మాడ్యూల్ అని కాల్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ సంబంధించి ఒక మాడ్యూల్ డెవలప్ చేస్తాం. సపోజ్ డిజాంగో అంటే నాకు వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం కోసం ఒక టైప్ ఆఫ్ మాడ్యూల్ చేస్తాం. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది డెవలప్ చేయడం కోసం, అంటే నాకు మాడ్యూల్ మీన్స్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ లాజికల్ డాటా, అంటే గ్రూప్ ఆఫ్ పైథాన్ కోడ్ని మనకు ఒక ప్లేస్లో కూడా చేసిన దాన్ని ఏమంటారంటే మాడ్యూల్ లెక్క ట్రీట్ చేస్తాం. అంటే మనకు గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు దాని సేమ్ యూసేజ్ తోటి, అంటే ఒక యూసేజ్ తోటి డివైడ్ చేసిన దాన్నంతా ఏమని కాల్ చేస్తామంటే మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ మాడ్యూల్ లోపల నాకు ఏంటంటే ఫంక్షన్స్ అనేవి కూడా వస్తాయి. ఇప్పుడు నాకు ఇంతకుముందు మనం కొన్ని ఫంక్షన్స్ గురించి చూసాం. ర్యాండమ్ అనే ఫంక్షన్ చూసాం. అంటే ర్యాండమ్ లోపల ర్యాండ్ నెంబర్స్ అని, ర్యాండ్ రేంజ్ అని, ఇట్లా మనకు అవి ఏంటి మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే వర్క్ అయింది. అంటే ఆ మాడ్యూల్ లోపల ఏంటంటే ఆ ఫంక్షన్స్ సంబంధించి ఏం జరిగిందంటే కోడ్ అంతా డెవలప్ చేసుకున్నాం. ఓకే, అలా నాకు ఇక్కడ కూడా ఒక మాడ్యూల్ అనేది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ చూస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు మాడ్యూల్ అనేది డెవలప్ చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ లైక్ ఒక ఫంక్షన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ లైక్ ఏ ప్రింట్ ఎఫ్ఎన్సి అనే ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. దెన్ పారామీటర్స్ తీసుకున్నాను. ప్రింట్ అండర్ స్కోర్ మీద, అంటే మధ్యలో వచ్చేసి సపరేట్ చేయడం కోసం అండర్ స్కోర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు దీన్ని చేద్దాం. మన కాపీ చేశాను. ఓకే, అంటే ఈ ఫార్మాట్లో ఉన్నదాన్ని నేను ఏం చేస్తాను అంటే ఒకటి మాడ్యూల్ అనేది తయారు చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ దాన్ని ఏ విధంగా కాల్ చేయాలన్నది. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి నేను ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్ అండర్ స్కోర్ ఎఫ్ఎన్సి అంటాను. అంటే నాకు కావాల్సింది ఏంటంటే నేను పాస్ చేసేదాన్ని, ఇప్పుడు నాకు హలో అనే మెసేజ్ రావాలి. దెన్ నేను పారామీటర్ లోపల ఏది పాస్ చేస్తానో అది ప్రింట్ కావాలి. అంటే నాకు యాక్చువల్గా ప్రింట్ అనే ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తుంది, మనం పాస్ చేసిన దాన్ని రిటర్న్ చేస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఫంక్షన్ ఏమైనా కాలింగ్ ఉందా? లేదు. జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫంక్షన్ని నేను సేవ్ చేస్తాను. ఏ ఫైల్ నేమ్ సేవ్ చేస్తున్నా అంటే సపోర్ట్ డాట్ పీవై అనే ఫైల్ లెక్క సేవ్ చేస్తాను. సపోర్ట్ డాట్ పీవై అనే ఫైల్ లెక్క సేవ్ చేస్తున్నాను. సేవ్ అన్న. ఇప్పుడు నాకేంటి సపోర్ట్ డాట్ పీవై అనే ఫైల్ లెక్క సేవ్ చేశాను. పీవై అంటే పైథాన్ ఫైల్ అన్నాం కదా. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఇప్పుడు నాకు ఒక మాడ్యూల్ అనేది ప్రిపేర్ అయింది నాకు. అంటే మాడ్యూల్లో ఇంకేం సపరేట్గా ఏముండదు. దెన్ దానిలో ఒకటి ఏంటి ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఓకే, అంటే దాన్ని వచ్చేసి నాకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, సపోజ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏదైనా మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది చేస్తున్నాను. లైక్ వచ్చేసి ఏంటి ఇంపోర్ట్ అని చేసి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఎట్ ఏ టైం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏంటి మాడ్యూల్ నేమ్ ఏంటంటే ఇప్పుడు సపోర్ట్ అనేది మాడ్యూల్ నేమ్ అవుతుంది. ఓకే, అట్లా నాకు నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఎట్ ఏ టైం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దానికోసం ఇంపోర్ట్ అని ఇచ్చేస్తాను. ఓకే, దీనికోసం ఇంపోర్ట్ అని ఇచ్చేసి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది మేము కామా ఇచ్చేసి సపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని నేను ఇంకొక ఫైల్ లెక్క సేవ్ చేస్తున్నాను. దీనిలో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ ఫైల్ ఇట్లా ఉన్నాయండి. నేను ఇంకో ఫైల్ ఓపెన్ చేసి దీనిలో ఏం చేస్తాను ఇంపోర్ట్ డాట్ సపోర్ట్ అన్నాను. దెన్ ఇక్కడ సపోర్ట్ అనేది ఏంటి మాడ్యూల్ నేమ్. ఓకే, సపోర్ట్ అనేది మాడ్యూల్ నేమ్. తర్వాత డాట్ ప్రింట్ ఎఫ్ఎన్సి అనేది దానిలో ఉన్న మెథడ్ నేమ్. దానిలోకి నేను ఏది పాస్ చేస్తున్నాను, జరా అనేది పాస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరగాలి, లైక్ ప్రింట్ లెక్క వర్కౌట్ కావాలి. రన్ చేసి సేవ్ చేసి రన్ చేస్తాను. రన్ చేసి ఇప్పుడు మళ్ళీ దీనిలోనే ఇంకోసారి కావాలన్నా అంటే నాకేంటి దాని లోపల మాడ్యూల్ లోపల ఏం జరుగుతుంది, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఏదైనా ఉండనియండి.
దాన్ని నేను ఏం చేస్తాను, కాల్ చేస్తాను. దాన్ని నేను వచ్చేసి ఏం చేస్తాను, కాల్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది. అంటే నాకేంటి, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కోడ్ని వచ్చేసి ఒక ఆర్గనైజ్ వేస్లో చేసిన దాన్ని మాడ్యూల్ అని కాల్ చేస్తాను. ఓకే, ఒక మాడ్యూల్ అనేది ఇదే నేమ్ మీద ఉండాలని రూల్ ఏముందా మరి? ఇప్పుడు చూద్దాం మరి వేరే నేమ్ చేంజ్ చేసి. ఎస్, ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ నాకు ఈ సపోర్ట్ డాట్ పిఓఎస్కి సేవ్ చేశాను కదా, నేను సేవ్ యాడ్ చేసి వేరే నేమ్ ఇస్తున్నాను, ఎస్పి డాట్ పిఓ అని సేవ్ చేస్తాను. ఓకే, ఇది మాడ్యూల్ నేమ్ అవుతుంది ఎస్పి అనేది. దీనిలో నాకు వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇంపోర్ట్ చేసేది ఏం నేమ్ తోటి ఇంపోర్ట్ చేయాలి, ఎస్పి అని యూజ్ చేస్తాం. దాని ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఏమి కావాలి, ఎస్పి నాకు ఏదైనా కావచ్చు. అంటే ఆ మాడ్యూల్లో కూడా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు, దాని క్లాసెస్ ఉండొచ్చు, ఏదైనా కూడా ఏంటి నాకు కాల్ చేసినప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను అడిషన్కి రాయాలనుకున్నాను ప్రోగ్రామ్. చెప్పండి, అడిషన్కి ఒక ఫంక్షన్ అని డెవలప్ చేయాలనుకున్నాను. ఇప్పుడు లైక్ నేను యాడ్ అని తీసుకున్నాను. ఓకే, pair1 pair2 అని తీసుకున్నాను. ఓకే, ఏ నేమ్ అయినా ఏం కాదు. దాన్ని ఇక్కడ నాకు వచ్చేసి ఇలా తీసుకొచ్చి ప్లస్ చూద్దాం, సేవ్ చేస్తాను. ఫంక్షన్ నేమ్ ఏంటిది, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. మాడ్యూల్ నేమ్ ఏంటిది, ఎస్పి. దీనిలో దాన్ని రన్ చేద్దాం, ఎస్పిఏ మాడ్యూల్. ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి, ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాలి. ఫంక్షన్ నేమ్ ఏమవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్, ఇక్కడ నాకు వాల్యూస్ పాస్ చేద్దాం. ఏం జరుగుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ప్రింట్ కావాలి కదా, మనం ఇంతకుముందు రాసిందంటే ప్రింట్ కాబట్టి వచ్చింది. వచ్చిందా, అంటే ఇంతకుముందు రాసింది ప్రింట్ అనే ఫంక్షన్కి రాసాను, ఇక్కడ రాసింది ఏంటి, నేను అడిషన్కి రాసాను. ఇక్కడ నాకు అడిషన్లో కూడా ఏంటి, నెంబర్స్ కాబట్టి అడిషన్ అయ్యి వచ్చింది. అదే నాకు వచ్చేసి ఏంటి, ఇక్కడ మాత్రం ఏంటి, క్యారెక్టర్ కాబట్టి ఏం జరిగింది, కంకాటినేషన్ జరిగింది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ అనే మాడ్యూల్ డెవలప్ చేయాలి. చెప్పండి ఎలా చేస్తాను, దీనిలోనే దీనిలోనే నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, అది అట్లా ఉంచేసి సబ్ట్రాక్ట్ అని. ఇది మాడ్యూల్ నేమ్ అవుతుంది. ఓకే, మైనస్. అట్లా మల్టిప్లికేషన్ కూడా చేయాలి. ఇప్పుడు నాకేంటి, ఈ మాడ్యూల్ ఒకటి ఈ విధంగా ఉంది. మాడ్యూల్లో దీన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. మాడ్యూల్ ఒకటి ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేశాం కదా, నెక్స్ట్ ప్రింట్ ఎస్పి అనే మాడ్యూల్ నేమ్ సబ్ట్రాక్ట్ కావాలనుకున్నాం. సబ్ట్రాక్ట్ వచ్చేసి 34 - 56 అని వచ్చేసి దాన్ని మల్టిప్లై చేయాలనుకున్నాం. మాడ్యూల్ నేమ్ ఎస్పి MUL 4 మల్టిప్లై ఇచ్చాడు. అడిషన్ ఏంటి,
సబ్ట్రాక్షన్ అయింది, ఎందుకంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ తీసేసాం కాబట్టి మైనస్ వాల్యూస్ వచ్చినాయి 20. ఓకే, అలా నాకు ఏంటి మాడ్యూల్ మీన్స్ ఏంటి కలెక్షన్ ఆఫ్ కోడ్ని ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ని, మెథడ్స్ని అన్నిటినీ టుగెదర్గా చేసిన దాన్ని ఏమని కాల్ చేస్తామంటే మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఆ మాడ్యూల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలని కాన్సెప్ట్ చూసాం. ఓకే, దాన్ని ఇట్లా మనం ఎన్నైనా ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళొచ్చు అన్నట్టు. అట్లా నాకు రాసిన కోడ్ని మళ్ళీ రాయకుండా దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మాడ్యూల్ నేమ్ ఏంటి, దాన్ని ఆ మాడ్యూల్ నేమ్ ఏంటనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మనం ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూద్దాం, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో సపోజ్ బ్యాంక్ అన్నాను, ఇప్పుడు నాకు బ్యాంక్ గురించి ఇదంతా రాశాను ప్రోగ్రామ్, ఇక్కడ బ్యాంక్ గురించి ఇదంతా రాశాను ప్రోగ్రామ్. ఇప్పుడు నాకు ఈ బ్యాంక్లో ఒక దీనికోసం ఏంటంటే మాడ్యూల్స్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ డిఫాల్ట్గా ఉన్న మాడ్యూల్స్. ఇప్పుడు సపోజ్ నాకు క్రియేట్ అకౌంట్ అనే మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేంటి ఇది క్లాస్ నేమ్ ఏంటి అంటే మన ఫైల్ నేమ్ ఏమవుతుంది, బ్యాంక్ అవుతుంది. బ్యాంక్ లోపల నాకేంటి క్రియేట్ అకౌంట్ అనేది దాని గురించి రావాలి. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తున్నాను, చూద్దాం. కాల్ అవుతుందా లేదు చూద్దాం. ఫస్ట్ మనం ఇంపోర్ట్ బ్యాంక్ అన్నాను, దెన్ ప్రింట్ క్రియేట్ అకౌంట్ అన్నాను, బ్యాంక్ డాట్ క్రియేట్ అకౌంట్. ఇక అవన్నీ అవసరం లేదు, మీకు ఐడియా కోసం క్రియేట్ అకౌంట్. ఇప్పుడు నాకు ఇక్కడ పాస్ చేయాల్సింది ఏమున్నా, సెల్ఫ్ అని ఉంది, చూద్దాం. ఓకే, నేను పాస్ చేయట్లేదు, రన్ చేద్దాం. వాట్ ఈస్ వాట్సాప్ రన్ అవుతుందా లేదు, ఎక్కడ కాల్ అవుతుంది, అది బ్యాంక్ అనే ప్రాజెక్ట్ కాల్ అవుతుందా. అంటే నాకు ఇది ఏ ఫైల్ ఉన్నా ఏం పర్వాలేదు లేదు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు డెవలప్ చేశారు, మీరు కోడ్ అంతా సేవ్ చేసి పెట్టారు, నేను మళ్ళీ రాయకుండా మీ ఫైల్ నేమ్ ఆ క్లాస్ నేమ్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా దానికోసం మనం ఏ కాన్సెప్ట్ ద్వారా ఇచ్చేయచ్చు, మాడ్యూల్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇస్తాం. ఓకేనా, అంటే మనం చేసిన వర్క్ని మళ్ళీ మళ్ళీ చేయకుండా దీనికోసం మాడ్యూల్ అనే కాన్సెప్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దానిలో కూడా ఫీచర్స్లో కూడా నేను ఒకటి దానిలో టైం గురించి డెవలప్ చేశాను. ఆ టైం అనేది మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ యూజ్ కావాలి. మళ్ళీ నేను దాన్ని అంతా ప్రోగ్రామ్ అంతా రాయకుండా జస్ట్ దాన్ని వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఏం కాన్సెప్ట్ అన్నా మాడ్యూల్ అనే కాన్సెప్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే ద ఫ్రమ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని ఉంది. ఫ్రమ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇక్కడ ఫ్రమ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఇక్కడ పైథాన్ ఫ్రమ్ లెట్స్ ఇంపోర్ట్ ద స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ మాడ్యూల్ ఇన్ టు ద కరెంట్ నేమ్ స్పేస్ ఫ్రమ్ ఇంపోర్ట్ ఫాలోయింగ్ స్టేట్మెంట్. అంటే దానిలో వచ్చేసి ఏంటి మాడ్యూల్ లోపల ఉన్నాయి అన్నీ కాకుండా దాని లోపల ఓన్లీ స్పెసిఫైడ్ మెథడ్ని మాత్రమే కాల్ చేయాలి. ఇప్పుడు నాకేంటి ఇంపోర్ట్ అన్నప్పుడు ఏంటి దాని లోపల ఎంటైర్ మెథడ్స్ అన్నీ వస్తాయి కదా, దానిలో కాకుండా స్పెసిఫైడ్ మెథడ్ మాత్రమే రావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ అని వచ్చేసి ఇక్కడ నాకు ఫిబోనాక్సి సిరీస్ అనే మెథడ్ కావాలనుకున్నాం. ఇది ఫంక్షన్ నేమ్, ఇది మన క్లాస్ నేమ్ అవుతుంది, మాడ్యూల్ నేమ్ అవుతుంది. తర్వాత దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను, దాని లోపల ఫంక్షన్ నేమ్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. అలా నాకు ఏంటి అన్నీ రావాలనుకుంటే ఫ్రమ్ మెథడ్ ద్వారా నాకు ఏంటి అన్నీ రావాలనుకుంటే ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ దాని లోపల ఉన్న మెథడ్స్ అన్నీ రావాలనుకుంటే స్టార్ అంటే ఆల్ అంట. అలా నేమ్ స్పేసింగ్లో కూడా మనకి ఏం యూజ్ చేస్తామంటే నేమింగ్ స్పేసింగ్కి ఐడెంటిఫైయర్స్ అంటాం కదా. అంటే నాకు వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అని లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. అంటే నాకు వచ్చేసి ఏంటి దీనిలో వచ్చేసి లోకల్ అంటే విత్ ఇన్ ద సెక్షన్ మాత్రమే వర్క్ అయ్యేదాన్ని లోకల్ అని, గ్లోబల్ అంటే ఎంటైర్ సెక్షన్లో వర్క్ అయ్యేదాన్ని గ్లోబల్ అని. ఓకే, ఈ శాంపుల్ ప్రకారం చూద్దాం మనం. ఇప్పుడు మనీ అనేది 2000 యాడ్ చేశాను. ఇది లోకల్ వేరియబులా గ్లోబల్ వేరియబులా?
గ్లోబల్ అవుట్ ఆఫ్ ది బ్లాక్లో ఉంది కాబట్టి మనకేంటి గ్లోబల్. ఇప్పుడు నాకు ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ లోపల ఉండేదాన్ని ఏమంటాం లోకల్ వేరియబుల్ అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ మనీ అన్నప్పుడు ఏది ప్రింట్ అవుతుంది? 2000 ప్రింట్ అవుతుందా, దీని లోపల మనీ ప్రింట్ అవుతుందా? ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మాత్రమే వర్క్ అవుతుందా, లేకపోతే ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుందా? ఫంక్షన్ కాల్ చేయండి కూడా వర్క్ అవుతుంది. కాల్ చేయాలి కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇది ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. ఇక్కడ ఫస్ట్ నాకేంటి ఫంక్షన్ కాల్ చేయట్లేదు, ఫస్ట్ ప్రింట్ అంటున్నా. ఫస్ట్ ప్రింట్ అన్నప్పుడు ఏంటి 2000 అని ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ యాడ్ మనీ అన్నాను. యాడ్ మనీ అనేది ఏంటి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అన్నప్పుడు ఏంటి ఆల్రెడీ ఉన్న మనీకి ప్లస్ 1 అని యాడ్ అవుతుంది, 2001 అనేది యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రింట్ మనీ అనగానే ఏం జరుగుతుంది? మనీ వస్తుంది, యాడ్ అయిన అప్డేట్ అయిన మనీ వస్తుంది. ఏముంటుంది అది? అన్బౌండెడ్ ఎర్రర్, లోకల్ ఎర్రర్, లోకల్ వేరియబుల్ మనీ రెఫరెన్స్ బిఫోర్ యాజ్ అసైన్మెంట్. బిఫోర్ అసైన్మెంట్ అంటే నాకు ఏంటి ఆల్రెడీ అసైన్ చేస్తున్నాను. ఆల్రెడీ అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ఈ కాలింగ్ లోపల దానికి అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే అది ఏం జరుగుతుంది? అప్డేట్ చేయనివ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు లోకల్లోనే అప్డేట్ అయ్యింది. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే దీన్ని గ్లోబల్ లెక్క మార్చాలనుకున్నాను. మనీ అనే వేరియబుల్ని గ్లోబల్ లెక్క మార్చాలనుకున్నాను. అంటే నాకేంటి ఇక్కడ గ్లోబల్ లెక్క మార్చినప్పుడు దీనిలో ఉన్న 2000కి ప్లస్ 1 అనేది యాడ్ అయ్యి ఇక్కడ అప్డేట్ అవుతుంది. అంటే నాకు గ్లోబల్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా నేను యాక్సెస్ చేయలేను. దానికోసం గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను. దాన్ని ఏం చేస్తాను, గ్లోబల్ కైండ్ ఆఫ్లో కన్వర్ట్ చేసినప్పుడు అంటే నాకేంటి ఇది లోకల్ కన్సిడరేషన్ కాకుండా గ్లోబల్ కన్సిడరేషన్ వస్తుంది. గ్లోబల్ కన్సిడరేషన్ ఇప్పుడు నాకేంటి గ్లోబల్ అని ఇచ్చేసి మనీని ఇచ్చాను. ఇక్కడ ఏంటి మనీ ప్లస్ 1 అని ఇచ్చేస్తాను. దీనికి అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. సపోజ్ ఇలా ఉందనుకో, ఇది లేదు, కామెంట్లో పెట్టాను మనీ 1 అని ఉంది, మనీ 1 అని ఉంది, లేకపోతే మనీ 1 అని. దీనిలో నేను లోకల్ వేరియబుల్ ఇస్తాను. వన్ ఈక్వల్స్ టు 100 అని ఇస్తాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా? మరి ఇక్కడే ప్రింట్ చేస్తాను. ఎందుకు జరిగింది చూడండి. ఫస్ట్ మనీ అన్నప్పుడు గ్లోబల్ అది కాల్ అయింది. తర్వాత నెక్స్ట్ యాడ్ మనీ అనేది ఏంటి ఫంక్షన్ కాల్ అయింది. ఇది ఫంక్షన్ కాల్లో కూడా ఏంటి మనీ 1లోకి 100 ఇచ్చాము, మనీ 1 ప్లస్ 1 అని ఇచ్చాము. ఇది ఏంటిది మనీ 1లోకి ఏది అప్డేట్ అయిందో 101 అప్డేట్ అయిపోయింది, అది ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది కాలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనీ వచ్చేస్తుంది. అంటే నాకేంటి ఇది గ్లోబల్లోకి చేంజ్ కాలేదు కదా. ఇప్పుడు సపోజ్ గ్లోబల్ అని ఇస్తాను, గ్లోబల్లో చేంజ్ అవుతుంది. చూద్దాం, రన్ చేద్దాం. ఎందుకు కాలేదంటే ఇప్పుడు నేను అసైన్ చేసినప్పుడు ఏది అసైన్ చేశాను, మనీ 1 యాడ్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, మనీ 1 అని ఇచ్చాను కానీ మనీ అనేది చేంజ్ చేయలేదు కదా ఇక్కడ. ఇప్పుడు నేను మనీ అనేది ఇస్తాను, మనీ 1 కాకుండా మనీ అనేది ఇస్తాను. ఏమంటారు అది నేమ్ మినీ అసైన్ బిఫోర్ గ్లోబల్ డిక్లరేషన్, ఆల్రెడీ అసైన్ చేశారంటారు. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఎలా కాకుండా దీన్ని ఆర్డర్ చేంజ్ చేద్దాం, ఇలా చేంజ్ చేద్దాం. అంటే ఏంటిది ఇక్కడ ఉన్న వేరియబుల్ని గ్లోబల్లోకి మార్చకముందు చేస్తే ఇంపాసిబుల్, అదే గ్లోబల్లోకి మార్చిన తర్వాత అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ అయ్యి ప్రింట్ అవుతుంది. 101 దాన్ని ఏమని కాల్ చేస్తామంటే గ్లోబల్ అనేది లోకల్ డిక్లరేషన్స్ అంట.
నేమ్ స్పేస్లో కూడా గ్లోబల్ అండ్ లోకల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిఆర్ ఫంక్షన్ అంట, డిక్షనరీ ఫంక్షన్. దెన్ ఇప్పుడు దీనిలో కూడా నాకు ఏం చేస్తుందంటే మ్యాథ్ అనే మాడ్యూల్ లోపల ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయో అన్నీ రావాలన్నమాట. దానికోసం ఇంపోర్ట్ అని యూజ్ చేసి దాని ద్వారా చేస్తాను. ఫోల్డర్స్ కదా, దాని లోపల ఉన్న ఫంక్షన్స్ ఏంటి, మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు నాకు మ్యాథ్ అనే మాడ్యూల్ లోపల లాగ్ 10 ఇట్లా పవర్ ఆ మాడ్యూల్ లోపల ఏమేమి ఉన్నాయని వస్తుంది. సపోజ్ ఓఎస్ అనే మాడ్యూల్ లోపల ఏమున్నాయో రావాలి. ఇన్ని మెథడ్స్ ఉన్నాయి దానిలో. ఓకే, ఎంకేడిఆర్ అని, ఎంకేడిఆర్ గురించి చూసాం కదా, మేక్ డైరెక్టరీ అని. మనం ఓఎస్ అనేది కూడా చూసాం కదా, ఓఎస్ అనే మాడ్యూల్. అలా మనకేంటి డిఆర్ ఫంక్షన్ ద్వారా నాకు తెలవాలనుకున్నప్పుడు ఆ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం అది యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ గ్లోబల్ అండ్ లోకల్ ఫంక్షన్స్. అంటే గ్లోబల్ అంటే విత్ ఇన్ ద సెక్షన్స్ మాత్రమే వర్క్ అయ్యేదాన్ని గ్లోబల్ అని, ఎంటైర్ సెక్షన్స్లో వర్క్ అయ్యేదాన్ని గ్లోబల్ అని. ఇక్కడ రీలోడ్ ఫంక్షన్ అంటే ఎవ్రీ టైం మళ్ళీ ఆ ఫంక్షన్ అనేది రీలోడ్ కావాలనుకున్నప్పుడు రీలోడ్ అని యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ వరకు వచ్చేసి